నమస్తే విధిని స్వాగతం లక్షణ సమాజీతం ఏడుచేపల కథ. ఇప్పుడు డైరెక్టర్ చెప్పిన విధంగా సినిమా చూపెట్టింది ఒక వ్యక్తి, సినిమాలో ఏం లేదని ఆయన చెప్పుకుండు. మరి ఇప్పుడు బీకామ్లో ఫిజిక్స్ అట అంటే మరి ఒక రాజకీయ నాయకుడు తన చదువుకున్న చదువు గురించి చెప్పిన సందర్భంలో ఆ ఒక మాట ఫేమస్ కావడం చేత అదే క్యాప్షన్ తీసుకొని సినిమా తీస్తున్నారు. అందులో కూడా మరి మేఘనా చౌదరి గారు నటిస్తున్నారు. వారిని మరి కొంచెం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మొత్తం మీద చూస్తే ఒక పందాతో ముందుకు వెళ్తున్నారు. ఏడుచేపల కథ దాదాపు రాష్ట్రంలో కాదు అన్ని దేశంలో కూడా వైరల్ అయిన విషయం తెలిసిన విషయం. మళ్ళీ ఇక్కడ బీకామ్లో ఫిజిక్స్లో కూడా మీరు ఉన్నారు. మీరు ఉండటమే కాదు మీరు చెప్తున్నారు ఇలా చేయండి అండి. అసలు ఏం కథ అంటే చెప్తున్నాం ఇలా చేయమని అంటే నాకు అర్థం కాలేదు. చేయి పెట్టారుగా ఇట్లా వేలు. అవునండి. సో ఇలా చేయమని చెప్పడం కాదు. ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ టైంలో మనం అందరికీ కూడా నీతులు చెప్తాం రండి థియేటర్కి అంటే ఎవరు రారు కదా. సో అందరూ కూడా ఇంట్లో ఉండి ఫ్రస్ట్రేట్ అయిపోయారు. సో ఇప్పుడు అందరికీ కామెడీ కావాలి. ఎందుకంటే రీసెంట్లీ జాతిరత్నాలు చూసుకుంటే మూవీకి వెళ్ళి అందరూ చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యి ఫుల్ కామెడీతో నవ్వుకున్నాము అని మంచి జోష్లో ఆ మూవీ ఒక మంచి పెద్ద ఎత్తున హిట్ చేశారు. సో అంటే దాంతో నేను కంపేర్ చేస్తున్నాను అని కాదు. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే మూవీలన్నీ కామెడీని కోరుకుంటున్నారు ఆడియన్స్ అందరూ అని మనకు అర్థమవుతుంది. అలానే ఇది కూడా కామెడీ జోనర్లో తీయడం జరిగింది. అడల్ట్ కామెడీ. మీరు అడల్ట్ కామెడీ అనుకోండి, బోల్డ్ కామెడీ అనుకోండి, చూసిన తర్వాత మీరు చెప్పండి. ఇలా పెట్టి దీంతో టాలెంట్ పోయొచ్చు అంటే చేయొచ్చు అని కూడా చెప్పారు. ఒక డైలాగ్ చెప్తారా మాకోసం? అది ఏంటి డైలాగ్ మర్చిపోయాను నేను. అది ఏమని చెప్పాను? వేలు ఉపయోగించి టాలెంట్ పోయొచ్చు, మనమే కాదు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టవచ్చు, చిన్నపిల్లల్ని కూడా వదలొద్దు అన్నారు కదా. అంటే మగవాళ్ళను రేప్ చేయించారా సినిమాలో? లేదండి. అంటే యాక్చువల్గా ఒక రేప్ చేయబడ్డ అమ్మాయి మగవాళ్ళ మీద బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి తనకి ఉన్న కసిని ఆపోజిట్లో కూడా ఇప్పుడు ఆడవాళ్ళని ఎలా అయితే మగవాళ్ళు రేప్ చేస్తున్నారో అప్పుడు ఆడవాళ్ళు బాధితులు అయిపోయినట్టు ఇంట్లో కూర్చోకుండా అదే అమ్మాయి తిరగబడి ఒకవేళ మగాడిని రేప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ. హ్యాపీయే కదా మగవాడిని రేప్ చేయబడితే. అంటే హ్యాపీ చేత అంటే ముళ్ళ మీద పడ్డ ముళ్ళ చాకు మీద పడ్డ ఎవరికి ఇబ్బంది? ఆకుకే ఇబ్బంది. అవును. అమ్మాయి వచ్చి అలా అని కాదు కదా. అంటే ఇష్టంతో జరిగేది వేరు, ఇష్టం లేకుండా జరిగేది వేరు కదా. సో అమ్మాయిలు అయితేనే ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఇందులో మనం కామెడీ. ప్రైవేట్ పార్ట్స్లలో ఏ పార్ట్స్ వాడారు దేనికి? అంటే మీరు అంటారు కదా రేపు చేయబడాలంటే ప్రైవేట్ పార్ట్స్లో. అంటే ఆ క్యారెక్టర్ నాది కాదు కాబట్టి ఆ క్యారెక్టర్ చేసిన అమ్మాయిని అడగండి. మీరు కూడా చూశారు కదా. నేను చూశాను బట్ నేను చేయలేదు కాబట్టి ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళని అడగండి. అంటే చెప్పుకొచ్చారు ఆమెకు ఇట్లా చేయండి అట్లా చేయండి అని. అంటే ఏమనుకుంటారు మీరు మనసులో అప్పుడు? అంటే ఏంది అసలు ఏం చెప్తున్నారు డైరెక్టర్ అని అనుకున్నారా? మేమా ఏమనుకోలేదు. కామెడీ జోనర్ అంటే ఇందులో లాజిక్లు ఉండవండి. అదే అంటే నేను కామెడీగా థియేటర్కి వచ్చిన టీజర్లో అమ్మాయిని రేప్ చేయడం జరిగింది, మత్తు ఇచ్చినట్టు కూడా చూసాం. కానీ మీరు ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేస్తారు, మనం కూడా చేస్తే ఎట్లా ఉంటుంది అని. అవునా? నేను ఎడ్యుకేట్ చేయండి. మీరు చెప్పారు ఇదే వేలతోటి చేయొచ్చు, ఇదే వేలతో అడ చేయొచ్చు, ఇట్లా ఇబ్బంది పెట్టచ్చు అంటే ఆమె కూడా లాస్ట్కు వీడియో తీస్తూ. సో అంటే మీరు టీజర్ ఒకటే చూసి అలా అనుకుంటున్నారు. సో మీరే చూపెట్టారు కదా టీజర్. అందుకే అండి సినిమా చూస్తే అర్థమవుతుంది. మీరు టీజర్లో ఒక బిట్ చూసి చెప్పలేరు కదా. సో అందులో కలిసి బిట్టే కదా ఇది. అవును. సో అందుకనే అంటున్నాను మగవాళ్ళని ఇంకో పార్ట్స్లో ఇబ్బంది పెట్టారా మీ సినిమాలో? అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకాలి అంటే చూడాలి. ఆల్రెడీ మేలో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అందరూ బీకామ్లో ఫిజిక్స్ మూవీ చూడండి. సో తర్వాత రివ్యూస్ ఇవ్వండి. మగవాళ్ళని రేప్ చేయటం అనేది ఒక విధానం, ఎలా చేస్తే ఎలా ఇబ్బంది పడతారని ఒక విధానం అనుకోవచ్చా? అసలు మేఘనా నాయుడు పాత్ర ఎలా ఉంటుంది? సారీ మేఘనా నాయుడు కదండి, మేఘనా చౌదరి పాత్ర ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ అండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కూడా మీరు ట్రైలర్ లాంచ్లో అది నేను కనబడిన నా డ్రెస్సింగ్ స్టైల్ అది చూసి మేఘనా ఇదే అని రొటీన్ అని అనుకోవచ్చు. కానీ ఇట్స్ ఎ క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్. చూడండి. హాట్గా ఉండదా మేఘనా? హాట్గా ఉంటానే వస్తారు ఎక్కువ అబ్బాయిలు. మేఘనా చూడాలంటే ఎలా చూస్తారు? అవునా? హాట్గా అండ్ పొట్టిన డ్రెస్సులు వేసుకొచ్చిన మేఘనా అంటే చాలా ఇష్టం. అవును. బట్ అప్పుడప్పుడు మనం ఏ క్యారెక్టర్కి దానికి సూటబుల్ క్యారెక్టర్స్ చేయడం కూడా ఒక అదృష్టం కదా. సో అందుకనే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అని మరీ చెప్తున్నాను. మేఘనా కనిపించే అందాలను చూస్తానికే ఎక్కువ వస్తారు అనుకోవచ్చు. అది వాళ్ళ అభిమానం. అది వాళ్ళ అభిమానం, మీ అభిమానం. నేను అందుకే చెప్పాను కదా ఆల్ ఫ్యాన్స్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అని. వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. సో ఈ సినిమా ద్వారా కొత్తదనం ఏమన్నా అదేనా? అంతేనండి. ఎందుకనంటే ఈ కామెడీ జోనర్లో ఇప్పటి వరకు రాలేదనే అనుకుంటున్నాం. డైరెక్టర్ గారు కూడా ఇందాక అదే చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఈ జోనర్లో ఎవరూ చేయలేదు. అంటే అబ్బాయిని రేప్ చేయడం అనే కాన్సెప్ట్ కొత్తది కాబట్టి మీరందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఇందులో హీరో ఉన్నాడా?
మీ హాట్ సీన్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇందులో ఓన్లీ అమ్మాయిలే, వాళ్ళే హీరో, వాళ్ళే హీరోయిన్స్. యా. మీరు మీకు అసలు మీ పాత్రలు అంటే మీరు ఏమైనా ఇబ్బంది పడతారా అబ్బాయిల చేత ఏమైనా ఇందులో? అవన్నీ నేను రివీల్ చేయకూడదు, ఎందుకంటే మేలోనే రిలీజ్ కదా. సో దాని మేఘనాన్ని చూస్తుంది రావచ్చు, వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? అన్ని అంశాలు ఉన్నాయా మేఘనాకి సంబంధించిన అంశాలని? ఇందులో మేఘనానే ఉంది, వచ్చి చూసేయండి అని నేను చెప్పను. మీరందరూ ఒక కామెడీ మూవీని ఎంజాయ్ చేయడానికి థియేటర్కి రండి, చూడండి. సో అందులో నేను ఉన్నాను డెఫినెట్గా. కానీ మళ్ళీ అందులో మీరు ఫుల్ ఉన్నారా, హాఫే ఉన్నారా, ఈ క్వశ్చన్స్ అయితే వద్దు. చూసిన తర్వాత మీరే చెప్పండి. మీరు ఉన్నారు కానీ మీ అందాలు కూడా ఉన్నాయా? అది మీరు చూసి చెప్పాలి. నేను చెప్తే ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నా నోట్తో నేను చెప్పకూడదు కదా, చూసిన తర్వాత వాళ్ళ రివ్యూస్ ఆటోమేటిక్గా నాకు పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇంకేమైనా కొత్తగా ట్రయల్ చేశారా ఈ సినిమాలో ఇంతకుముందుకు ఉన్నట్టు కాకుండా? ఆల్రెడీ మీకు నేను చెప్పాను, కొత్తగా అంటే అదే అంటున్నాను కదా, ఒక అమ్మాయి అబ్బాయిని రేప్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు కదా. సో ఇందులో అది కొత్త ట్రెండ్ ఇప్పుడు. అంటే అప్పుడు అమ్మాయి ఎట్ ద సేమ్ టైం అలాంటి సిచ్యువేషన్లో ఎంత పెయిన్ ఫీల్ అవుతుందో, సో అబ్బాయికి కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఎలా ఫీల్ అవుతారు అనేది. చూసారా మొత్తం మీరు ట్రైలర్? చూసానండి. లాస్ట్కి వీడియో తీసి పెట్టింది కదా ఆమె, వెంక నుంచి ఇట్లా చేస్తూ సెక్స్ చేస్తున్న విధంగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే సెక్స్ చేస్తున్న విధంగానే ఉంది. ఏమనుకున్నారు మీరు? ఎవరిని? అబ్బాయిని గుంజుకొని పోయి టాయిలెట్ పోసే సందర్భం ఏమనిపించలేదా? నాకేమనిపించలేదే. ఎందుకంటే అంటే అమ్మాయిని రేప్ చేసినప్పుడు ఏమైనా అనిపిస్తుందా? జనాలు ఏదో న్యూస్లో చూపిస్తున్నారు, అది కొంచెం ప్లే అవుతుంది, తర్వాత బాధపడేవారు బాధపడుతూనే ఉన్నారు, బాధితులు జరుగుతూనే ఉన్నాయి, రేప్స్లు జరుగుతూనే ఉన్నాయి. బాధితునే రేప్ చేసిందా మళ్ళీ ఆమె అక్కడ? అంతే కదా. సో బాధితుడినే రేప్ చేసింది తను. ఎంతమంది ఉంటారు అట్లా బాధితులు? నాకు తెలియదండి, మూవీ అంతా నేను కౌంట్ చేయలేదు. థ్యాంక్ యూ. త్వరలో రిలీజ్ అవ్వబోతున్న బీకామ్లో ఫిజిక్స్ మేఘనా చౌదరిని మరి ఆ సినిమా యొక్క కంటెంట్ని అందరూ చూసి ఆదరి దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న విధంగా కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.